ఏంటి? రాత్రిపూట నెల్లూరు ఇట్టా ఉంటదా? అన్నట్టు అనిపించిందనుకోండి. నేనేదో మధ్యాహ్నము మా ఆయన బయటికైతే వెళ్ళాము. ఎందుకంటారేంటి? కొత్తగా మేమైతే ఆఫీస్ ఓపెన్ చేశాం కదా! దాంట్లోకి దేవుడి కొండకెళ్ళాలంటే వెళ్ళామనమాట చూడ్డానికి. అబ్బా! బీఎఫ్‌సీ దగ్గర రాత్రిపూట ఈ టెడ్డీ బేర్లు చూస్తుంటే కొనాలనిపిస్తుంది. నాకే ఇట్లా అనిపిస్తుందంటే నా కూతురికి ఇంకెట్లా అనిపించుండుంటదో! అందుకని హాయ్ గాయ్స్ మా అమ్మ నవ్వింది, మా నాన్న నవ్వాడని చెప్పుకుంటూ వస్తుంది. ఫ్యూచర్‌లో అది కూడా యూట్యూబర్ అయిపోద్దేమో మేబీ. మా సపోర్ట్ అయితే నా బిడ్డకి ఎప్పుడూ ఉంటది. అబ్బబ్బబ్బబ్బా! ఈ ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గర బయట నుంచి చూస్తుంటే బట్టలెంత అనిపిస్తున్నాయో. వెళ్దామంటే అనవసరం అనిపించింది. అట్లా అని దేవుడి ఫ్రేమ్ కొనడానికి పోయినోళ్ళం అదొక్కటే కొన్నామా అంటే, అబ్బే! మధ్యలో నన్ను హరిత కూడా పిలిచింది. అందుకని హరిత దగ్గరికెళ్ళి తీసుకొని అక్కడి నుంచి దేవుడి ఫ్రేమ్స్ దగ్గరికైతే వెళ్ళాము. ఎంత బావున్నాయో చూడడానికి. కాకపోతే మాకు కావాల్సిందైతే మాకు దొరకలేదు. అందుకనేసి చాలా వరకు తిరిగాము, చూసాము. ఇంకేమి చేసేదేం లేక హరితాలో షాపింగ్ చేసింది తీసుకొని ఇంటికైతే వచ్చేసాను.